బృందా, ఈరోజు వీకెండ్ కదా, మూవీకి వెళ్దామా? నేను రాను. పోనీ లంచ్కి వెళ్దామా? నాకు ఆకలిగా లేదు. మొన్న షాపింగ్కి వెళ్దామన్నాగా, పోనీ ఈరోజు వెళ్దామా? నాట్ ఇంట్రెస్టెడ్. ఏమైంది? నేనేది అడిగినా వద్దంటున్నావు. నాకు కాదు, మీకేదో అయింది. నాకేమైంది? మనకు పెళ్ళై 1 year అవుతుంది. నా మీద ప్రేమ తగ్గిపోయింది మీకు. నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. ఎవరు, నేనా? అవును, నువ్వే. బాయ్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు ఎలా ఉన్నావో హస్బెండ్ అయ్యాక అలా లేవు నువ్వు. నేను అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలానే ఉన్నా కదా. అవునా? అలా అయితే బాయ్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు పిక్ చేసుకుంటే గంటకు ముందే వచ్చి నా కోసం వెయిట్ చేసి పిక్ చేసుకునేవాడివి. కానీ ఇప్పుడు ర్యాపిడో బుక్ చేస్తున్నావు. ఓ పిచ్చిదానా, ఆ నెక్స్ట్ డే నీ బర్త్డే కదా, నీకు కేకు గిఫ్ట్ తెచ్చి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, మొత్తం చెడగొట్టేశావు. అలా అయితే లవ్ లో ఉన్నప్పుడు నన్ను ఎవరైనా చిన్న మాట అంటే కొట్టేవాడివి. కానీ ఇప్పుడు మొన్న నన్ను ఎవరో టీస్ చేస్తే లైట్ తీసుకున్నావు. పెళ్లిగాక ముందంటే ముందు వెనక ఆలోచించకుండా పోయి కొట్టేవాడిని. అదే పెళ్ళైన తర్వాత వాళ్ళతో గొడవపడాలంటే నేను లేని టైంలో వాళ్ళు వచ్చి నేనేమన్నా చేస్తారేమో అన్న భయంతో కొట్టట్లేదే. నేను ఈ పక్కన ఉన్నప్పుడే కాదు బృందా, నేను ఈ పక్కన లేనప్పుడు కూడా నేను సేఫ్గా ఉంచడం నా రెస్పాన్సిబిలిటీ కదా. అలా అయితే లాస్ట్ టైం నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఆఫీస్కి లీవ్ పెట్టు అంటే నా మాట వినకుండా ఆఫీస్కి వెళ్ళావు. మా అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే నేనేమైపోయేదాన్నో. మీ అమ్మ నాన్న కాల్ చేసి పిలిపించిందే నేను. మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనం ప్రేమించిన వాళ్ళ పక్కన ఉంటే బాగుంటుంది. అదే మనకు బాగాలేనప్పుడు మన అమ్మ నాన్న పక్కన ఉంటే బాగుంటుంది. అందుకనే మీ అమ్మ నాన్న కాల్ చేసి మరి పిలిపించింది నేను. అంతెందుకు, నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మీ అమ్మ కాల్ చేసి బృందాకి ఎలా ఉంది, బృందాకి ఎలా ఉంది, బృందాకి ఎలా ఉంది అని అడిగాను నేను. అంటే నా మీద ప్రేమ తగ్గలేదా మీకు? లేదు బృందా, ఇంకా ఇంకా పెరిగింది. ఐఎమ్ సారీ అండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు చాలు.